వర్గల్కొండపై శ్రీ విద్యా సరస్వతి అమ్మవారితో పాటు శనేశ్వరుడికి కూడా ఆలయం ఉంది. ఇది కూడా 1992 కాలం నాటి నుంచి ఉంది. ఇక్కడ ముఖ్యంగా జాతక దోషాలు ఉన్నవాళ్ళు, శని దోషాలు ఉన్నవాళ్ళు ఈ స్వామివారికి నిత్యం పూజాధికాలు చేస్తూ ఉంటారు. శ్రీ వర్గల్ గిరిపై వెలిసిన అమ్మవారు శ్రీ సరస్వతి దేవిని దర్శించుకోవటానికి ముందే మనకు ఆలయానికి వెళ్తుంటే మెట్ల మార్గం గుండా మొదట మనకు దర్శనమిచ్చేది లక్ష్మీ గణపతి. ఈ లక్ష్మీ గణపతికి చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే భారతదేశంలోనే వినాయకుడి విగ్రహాల్లో తొండం కుడివైపున ఉన్న విగ్రహాలు చాలా అరుదు. అందులో ప్రసిద్ధమైనదిగా చెప్పుకుంటారు వర్గల్ గిరిపై వెలిసిన ఈ లక్ష్మీ గణపతి స్వామిని. ఈయన తొండం కుడివైపు ఉండటం వల్ల అనుగ్రహ ప్రాప్తి భక్తులకి ఎక్కువగా ఉంటుందని భక్తుల నమ్మకం. అందుకని నిత్యం అమ్మవారి గర్భాలయానికి వెళ్లే భక్తులందరూ మొదట లక్ష్మీ గణపతిని దర్శించుకున్న అనంతరమే విద్యా సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఈ వర్గల్ కొండపై ఉన్న ప్రముఖ ఉపాలయాల్లో ఇక్కడ చాలా విశాలమైన ప్రాంగణంలో వల్లి సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామి కూడా కొలువుదీరి ఉన్నారు. ఈ వల్లి సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఈ సరస్వతి అమ్మవారికి దగ్గరికి అమ్మవారిని దర్శించుకోవాలని వచ్చే భక్తులందరూ వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకుంటారు. ఈ ఆలయాన్ని ఈ మధ్య కాలంలోనే విశాలమైన ప్రాంగణంలో నిర్మించారు. చూద్దాం రండి.